ఆయన ఉండడం వల్ల మన ఆత్మగౌరవాన్ని ఈ రోజు కాపాడుతున్నాం. కాబట్టి మన దివ్యాంగుల సెల్కి ముఖ్య అతిథులకు వచ్చిన పెద్దలు మనందరం కూడా గట్టిగా అందరం కూడా సపోర్ట్ కూడా రాశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, గాంధీ గారి నాయకత్వం. దివ్యాంగుల బీజేపీ దివ్యాంగుల పిల్లలు ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథులకు వచ్చినటువంటి పెద్దలు ఎన్నో సంవత్సరాలుగా దివ్యాంగుల సమస్యల మీద కూడా ఎన్నో పోరాటాలు చేసిన అనుభవం నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు, పేదల పక్షాన ఎంతో పోరాటం చేసి దివ్యాంగుల పెన్షన్ ని 4,000 నుండి 6,000 ఇవ్వాలి అని ముఖ్యమంత్రికి మొదటిసారిగా లేఖ రాసినటువంటి మన ఈ కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు అన్న రామచంద్రరావు గారిని మనం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో దివ్యాంగులు అనేటువంటి వివిధ ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇంతకుముందు మాట్లాడుతూ నాగేశ్వరరావు మాట చెప్పాడు, ప్రతి వ్యక్తికి ఒక స్వాభిమానం ఉంది, ప్రతి వ్యక్తికి ఒక ఆత్మాభిమానం ఉంది. ఈ ఆత్మాభిమానం, స్వాభిమానం ఈ రెండింటినీ కూడా ఈరోజు ప్రతి మనిషి గౌరవించాలి. అవతల వ్యక్తి యొక్క సెంటిమెంట్ ఆలోచించాలి, అవతల వ్యక్తి అభిమానాన్ని దెబ్బతీయకూడదు. అందుకే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఇది దివ్యాంగులు అని చెప్పి సంబంధించినటువంటి పదాన్ని వాడి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాకుండా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అని చెప్పి. ఎందుకంటే జీవితంలో సరే భగవంతుడు ఒక అవయవాన్ని తగ్గించిన తెలివి, బుద్ధి అదే అంతకన్నా ఎక్కువ ఇచ్చారు అందరికి. తర్వాత మనం మామూలు మనిషి కన్నా ఎక్కువ మనం కష్టపడి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. దీన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 2016లో పోసిన చట్టాన్ని తీసుకోవడం. ఈ 2016 చట్టం ఏంటందో స్పెషల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ కు వారికి హక్కులు కలిగింది, రైట్ టు. ఈ హక్కుల్ని స్పెషల్ దివ్యాంగుల హక్కుల్ని వాళ్ళు హక్కుల్ని అనుభవించాలి. ఆ హక్కులు అనేవి వాళ్ళకు భంగం కాకూడదు అనేటువంటిది ఈ 2016లో తీసుకొచ్చిన చట్టం ఈరోజు అమల్లో ఉన్నది. అంతేకాకుండా అనేకమైనటువంటి ఒక స్కీమ్స్ తీసుకొచ్చారు. అంటే వాళ్ళకు ఫైనాన్షియల్ స్కీమ్స్ బేసిక్గా దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్కీమ్ ఒకటి ఉన్నది. వారికి సంబంధించిన కూడా మనకు ఆర్థికమైనటువంటి మనకు ఉపాధి అవకాశాల కోసం వాళ్ళు సహకారాన్ని అందించేటటువంటి పథకాలు ఉన్నాయి. ఇంతేకాకుండా మేము పరికరాలు సైకిళ్ళు కానీ లేకపోతే మన స్టిక్స్ బ్రెయిలీ రైటింగ్ దాంట్లో కూడా బాగా బుక్స్ ఇవ్వడాలు కానీ ఇవన్నీ రకరకాలైనటువంటి పథకాలు తీసుకొచ్చి ఈరోజు ముఖ్యంగా మన ప్రైమ్ మినిస్టర్ గారు మాట చెప్పారు, ఆ అవకాశాలు మామూలు వ్యక్తి కన్నా మనకు కూడా అవకాశాలు అవే ఉండాలి. ఆ అవకాశాలు అనుభవించడానికి అవకాశాలు మనము దాన్ని తీసుకుపోవడానికి ఈ అవకాశాల కోసము ఈ యొక్క చట్టాన్ని తీసుకువచ్చి మనకు హక్కులు కూడా కలిగించడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం ప్రతి భంగం ముఖ్యంగా పారా ఒలింపిక్స్ చూస్తున్నాం. దాంట్లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మనం విజేతగా ఉన్నాం. అంటే పారా ఒలింపిక్ లో దివ్యాంగులకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ కు ఈరోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో వారికి బాగా ప్రోత్సాహం కలిగిస్తాం. ఇంతేకాకుండా
బడ్జెట్ పెంచింది. 338 కోట్లు గతంలో బడ్జెట్ ఉంటే ఈ రోజు 1313 కోట్ల రూపాయల బడ్జెట్. ఇది 300 ఎక్కడ, 1300 ఎక్కడ. కాబట్టి ఇది ఈ రకమైనటువంటి ఒక ఏదైతే మనకు సంక్షేమం కోసం, ఈ సామాజిక సంక్షేమం ఒక దీంట్లో చాలా మంది కొన్ని డిమాండ్ ఉన్నాయి, లేదని కాదు. కానీ నేను కోరుతుంది ఏంటంటే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ ఆలోచనలు పెరిగినాయి. నాగేశ్వర గారు అన్నారు, ఆ రోజు నేను ప్రెసిడెంట్ అయినప్పుడు ఫస్ట్ లెటర్ ముఖ్యమంత్రికి రాసింది పెంచాలి, ఉన్న పెన్షన్ కూడా సరిగ్గా రావట్లేదు, వాళ్ళకి సరైన సమయంలో ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసిన ఫస్ట్ లెటర్ సైన్ చేసి మీరు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో భారతీయ జనతా పార్టీ దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతుంది. మీతో బీజేపీ ఉంది అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో చాలా మంది దివ్యాంగులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈరోజు నాగేశ్వరరావు గారి నేతృత్వంలో మీ అందరూ కూడా కమిటీ చేస్తాం, డిస్ట్రిక్ట్ కమిటీ చేస్తాం, స్టేట్ కమిటీ కూడా తొందరగా ప్రకటిస్తాం. ఇవన్నీ కూడా ఏదైతే మనం ముందుకు తీసుకుపోతున్నామో ఇవన్నీ కూడా రేపు దివ్యాంగులు కోరుతా ఉన్నాను. మోదీ గారి నాయకత్వంలో మనందరం మన హక్కులు మనము వినియోగించుకోవాలంటే మోదీ గారికి ఓటేయాలి, బీజేపీకి ఓటేయాలి. రేపు జూబ్లీ హిల్స్ లో కూడా దివ్యాంగులు మొత్తం కూడా ఎంతమంది ఉన్నారు అంతమంది కూడా బీజేపీకి ఓటేయాలని చెప్పి ఈ కార్యక్రమం కొనసాగించండి. వేరే కార్యక్రమాలు పోవాలి కాబట్టి మీ అందరికీ మరొకసారి మీరు కూడా మీ సమయాన్ని మీ అందరూ కూడా ఇచ్చి